సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. సంస్థకు చెందిన 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్ట్నర్స్తో పాటు సంస్థ ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. 2 రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరు నేతలపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విచారణ ముమ్మరం చేయడంతో కీలక నిందితుడు లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సిసిఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. అవి సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి భారీ ఆస్తులను సిసిఎస్ పోలీసులు అటాక్ చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేశారు. ప్రధానంగా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున కట్టడాలు చేపడతామంటూ కూడా చాలా మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా బోర్డు చెప్పేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇతర పార్ట్నర్స్ తో పాటు కొంతమంది రాజకీయ నేతలకు కూడా సంబంధాలు ఉన్నాయి. బడా వ్యాపారాలకు సంబంధించి అందరినీ కూడా పిలిచి విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎవరెవరి బినామీ పేర్ల పైన లక్ష్మీనారాయణ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఆస్తులు కూడా పెట్టారు. ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ నుంచి సేకరించిన నగదును ఎటు తరలించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసిన సిసిఎస్ పోలీసులకు భారీ ఆస్తులు బయటపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 200 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేయడం జరిగింది. విచారణ వేగవంతం కావడంతో లక్ష్మీనారాయణ కుటుంబం ఇతర కంపెనీలో కీలకంగా ఎవరైతే డైరెక్టర్లు పరారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. లక్ష్మీనారాయణ కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్ విడిచి ఇతర చోట తలదాచుకుంటుంది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని పట్టుకొని వస్తే ఇంకా బినామీ ఆస్తులు ఎన్నున్నాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు కస్టమర్ల సొమ్ము కాజేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆస్తులు సీజ్ చేసి ఆ తర్వాత కోర్టు ద్వారా వాటిని విక్రయించి బాధితులకు చెల్లించే యోచనలో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ కీలక అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ నిర్మాణానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో కట్టడాలు చేపట్టారో ఆ కస్టమర్లందరినీ కూడా పిలిపించి సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సరే, ఓకే వాసు.